నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఇప్పటి వరకు అటు పీసీసీ అధ్యక్షుడిగాను, ఇటు ముఖ్యమంత్రిగాను ఉన్న రేవంత్ రెడ్డి తొందరలోనే పీసీసీ అధ్యక్ష పదవి నుండి రేవంత్ పక్కకు తప్పుకుంటారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా కొంతమంది సీనియర్ నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఖాళీ కాబోతున్న పార్టీ అధ్యక్ష పదవి కోసం కొందరు సీనియర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. అందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తూర్పు జయప్రకాష్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సీతక్క, సంపత్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అయితే వీరిలో కూడా మహేష్ కుమార్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎందుకంటే రేవంత్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు మహేష్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీలకు ఇవ్వాలంటే ఉప ముఖ్యమంత్రి పదవి భట్టికి కూడా అవకాశం ఉంది. ఎలాగంటే కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఉన్న విషయం తెలిసిందే. పీసీసీ పీఠం దక్కించుకోవడానికి సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కొందరు పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నారు కాబట్టి మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వరనేది ఒక వినికిడి. కాబట్టి జగ్గారెడ్డికి అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం చూస్తే మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అంజన్ కుమార్ కు ఛాన్స్ ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి పదవైన మాదిగలకు ఇవ్వాలని సంపత్ పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇదేమిటంటే మహిళలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష పదవిలో మహిళను నియమించలేదు. ఇప్పుడు ఆ పోస్ట్ లో మంత్రి ధనసరి అనసూయ, సీతక్క పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అసలు రేవంత్ పీసీసీని వదులుకుంటారా అన్నది కీలకం. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే అధిష్టానం దగ్గర రేవంత్ పలుకుబడి ఓ రేంజ్ లో పెరిగిపోతుందనటంలో సందేహం లేదు. రేవంత్ గనక పీసీసీని వదులుకుంటే అప్పుడు రేసు మరింత జోరందుకుంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఈ ఉత్కంఠ పెరుగుతూనే ఉంది.